హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ ప్రతిభా సాయి 1900. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఫ్లోటింగ్ బ్రిడ్జికి వెళ్దామని ప్లానింగ్ చేస్తాము. మా హస్బెండ్కి కూడా డ్యూటీ లేకుండా లాంగ్ రెస్ట్ ఉండే, మా పిల్లలకి హాలిడేస్ ఉంది కాబట్టి సరే వెళ్దామని ప్లాన్ చేసాము. మా హస్బెండ్కి లాంగ్ రెస్ట్ ఉంది కాబట్టి వెళ్తున్నాము. అలాగే ఇక్కడ చూసారా తాటిపండు అంటారు కదా, అది ఇక్కడ సేల్ చేశాను కానీ అస్సలు బాగుండదండి. మన సైడ్ లాగా జల్లి కొబ్బరి లాగా ఉంటుంది కదా, అసలు ఇక్కడ ఉండదు. చిన్న ఉన్నప్పుడే తెంపేసి సేల్ చేసి తెస్తారు. దాని లోపల వాటర్ ఉంటుంది కానీ జల్లిలాగా అసలు ఉండదు. అలాగే మేము అంత లైక్ చేయము తాటిపండుని. ఒకసారి అయితే సరే మనకి 2-3 టైమ్స్ అలాగే అయింది ఎక్స్పీరియన్స్ మాకు. తాటిపండు తీసుకుంటాం కానీ లోపల ఏమీ జల్లిలాగా కొబ్బరి ఉండదు, అసలు వాటర్ ఉంటుంది. సో అలాగే మాకు నచ్చదు. మా హస్బెండ్కి చాలా ఇష్టం తాటిపండు. అత్తరూరికి వెళ్తే అత్తరూరులో ఆ సేన్లో అంతా ఇవే తాటిపండు చెట్టు ఉంటుంది. అందరూ తెంపుకొని వచ్చి మాకు ఇస్తారు. మా ఇక్కడ కేరళలో దొరకదు కాబట్టి ఇస్తారు. పనికి వెళ్ళింటారు కదా, వాళ్ళు తెచ్చిస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా ప్రతి ఒక్క ఇంటికి టెంకాయ చెట్టు, మరి ఆకు చెట్టు, ఒక్క చెట్టు అన్నీ ఉంటాయి ఇక్కడ కేరళలో ప్రతి ఒక్క ఇంటికి. అలాగే పలిసిపండు చెట్టు చాలా అంటే ఒక ఇంటికి 2-3 చెట్టు అనే ఉంటాయి. అలాగే టెంకాయ చెట్టు, ఆకు చెట్టు, ఒక్క చెట్టు. ఇక్కడ మన సైడ్ లాగా ప్రతి ఒక్కటి చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్కి వెళ్తామా, ఇక్కడ కేరళ వాళ్ళు అస్సలు హాస్పిటల్కి వెళ్ళరు. ఇంట్లోనే హోమ్ రెమెడీస్ అంటారు కదా, అవే ట్రై చేస్తారు ఇక్కడంతా వాళ్ళు. అలాగే మిరియాలు చెట్లు కూడా వారి ఇంట్లో ఉంటాయి. అలాగే హోమ్ రెమెడీస్ చాలా ఎక్కువ చేస్తారు. ఆయుర్వేదిక్ కేరళ అంటేనే ఆయుర్వేదిక్ ఫేమస్ కదా. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు ప్రతి చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళము. కానీ ఇక్కడ కేరళకు వచ్చినాక కొంచెం అలవాటు అయింది హోమ్ రెమెడీస్. అలాగే కాఫ్ అయితే ఇది ఏమంటారు, ఆకు పుదీనా, తులసి, మరి అల్లం, అది పచ్చి అల్లం దంచి రసం వస్తుంది కదా, దానికి కొంచెం హనీ వేసుకొని మార్నింగ్ లేచినట్టుగా తాగండి. కాఫ్ కోల్డ్ ఏమైనా 3 days తాగండి, ఖచ్చితంగా తగ్గిపోతుంది. టాబ్లెట్స్ కూడా నెసెసరీ లేదు. చూడండి బీచ్కి రీచ్ అయ్యాము. అక్కడ చూసారు లాస్ట్ టైం అక్కడ రైట్ సైడ్ వెళ్ళాము. కానీ అక్కడైతే ఆడుకునేది. ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ముందర ఒక 2 kilometers అనుకుంటాను. 2 kilometers లోపల వెళ్తే బీచ్ వేరే రోడ్డు, అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ స్టార్ట్ అయింది. మా పిల్లలైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూడాలని. వాళ్ళు టీవీలోనే చూస్తారు, డైరెక్ట్ చూడలేదు. అందుకే వాళ్ళు కూడా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు. నేను కూడా అంతే, నేను కూడా టీవీలో చూసింది, డైరెక్ట్ చూడలేదు. సరే అలా అయితే వెళ్దామని ఈరోజు అంతా ప్లానింగ్ చేసి వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వస్తుంది అని. చాలా జర్నీ మా హౌస్ నుంచి బీచ్కి 30 kilometers ఏమో ఉంది. 30 kilometers జర్నీ చేయాలి. అక్కడికి ఫుల్ టైర్డ్ అయిపోయాము. అది కూడా బైక్లో కదా, గాలి అంతా కొంచెం హెవీ అని. అలాగే ఇక్కడ చూస్తున్నారా హౌసెస్, ఇవి రెజర్ట్స్ కాదు, హోటల్ కాదు, హౌసెస్. ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు ఇక్కడ అంతా. ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సైడ్లో ఉంది ఇవన్నీ హౌసెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ రోడ్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ బీచ్, లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీ హౌసెస్. అలాగే ఇక్కడ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను. హౌస్ ఎదురుగే బీచ్, బోర్ అయితే బీచ్ వెళ్ళి కూర్చొని అయితే అక్కడ స్నాక్స్ తినుకుంటా, సన్సెట్ అంతా చూసుకుంటా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను. ఐ థింక్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం బీచ్లో, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా కేరళ వచ్చినప్పుడు చెరాయి బీచ్కి రండి, చూడండి ఫ్లోటింగ్ బ్రిడ్జ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూసారా హోటల్స్, చిన్న హోటల్స్ అవన్నీ ఉన్నవి. స్నాక్స్ అంటే హోటల్స్ అంటే స్నాక్స్, ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గర స్నాక్స్ అవన్నీ దొరుకుతాయి, ఓన్లీ బజ్జీ పకోడా అవి. ఇక్కడ చూడండి ఫైనల్లీ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రీచ్ అయ్యాము. ఇక్కడ ప్రతి ఒక్కటి పార్కింగ్కి ఛార్జ్ చేసుకుంటారు, వాష్రూమ్కి వెళ్తే ఛార్జ్ చేస్తారు. అలాగే ఇక్కడ చూడండి మన సైడ్ లాగా ట్రక్లో సామాన్లన్నీ తీసుకొని వచ్చి సేల్ చేస్తారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. మేము ఉండే చోట అయితే ఇలా బండి అన్నీ రావు ఇలా సేల్ చేయడానికి. ఏమైనా ఉన్నని మా సూపర్ మార్కెట్ లేదంటే షాప్కి వెళ్ళాలి. ఇలా బండిలో సామాన్లన్నీ సేల్ చేసాక రాదు. కేరళలో ఫస్ట్ టైం చూస్తున్నాను. వాళ్ళ ఫైనలీ
ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రీచ్ అయ్యాము. చూడడానికి సింపుల్ అనిపించింది కానీ అక్కడ వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది. ఆ ఫ్లోటింగ్ వాటర్ ఫ్లోటింగ్ అయినప్పుడు ఆ బ్రిడ్జ్ కూడా ఫ్లోటింగ్ అయ్యేది. చాలా భయం వేసేది. అక్కడ మమ్మల్ని ఒకరిని ఫ్యామిలీ వెళ్ళడానికి వదలరండి. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మనతో పాటు వస్తారు. ఇక్కడ సేఫ్టీ జాకెట్స్ కూడా ఇస్తారు. అలాగే ఇక్కడ టికెట్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఫ్రీ అనుకున్నాం కానీ అక్కడ వెళ్ళకే తెలిసింది దానికి ఛార్జ్ చేస్తారని. ఒక పర్సన్కి 140 రూపీస్ అండి. ఇక మేము నలుగురు ఉన్నాం కాబట్టి 700 తీసుకున్నారు ఛార్జ్. తర్వాత ఇక్కడ సేఫ్టీ జాకెట్ వేసుకొని వెళ్ళాలి, ఇంపార్టెంట్. వాళ్ళు అలాగే మేము అలాగే వెళ్దాం అనుకున్నాం కానీ సెక్యూరిటీ వాళ్ళు వదలలేదు. మేము వస్తే మాత్రం మీకు అలౌ చేస్తాం ఫ్లోటింగ్ బ్రిడ్జ్లో, లేదంటే లేదు అన్నారు. సర్లే అని మేము అంత సేఫ్టీ జాకెట్ అన్నీ వేసుకొని వెళ్ళాము. మా చిన్నోడు మా పెద్దోడు అంతా ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూడడానికి. వెయిట్ చేస్తున్నారు అసలు వెళ్దామని. ఫైనలీ అన్నీ సేఫ్టీ జాకెట్ అలాగే ఇక్కడ అందరికీ కిడ్స్కి వేరే జాకెట్స్ చిన్నవి ఉంటాయి, పెద్దోళ్ళకి పెద్దవి సేఫ్టీ జాకెట్ ఉంటాయి. ఇక్కడ చూడండి హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు, బీచ్లో హార్స్ రైడింగ్ ఉంది. అలాగే ఇప్పుడు వెళ్తున్నాం చూడండి. మాతో పాటు సెక్యూరిటీ వాళ్ళు అప్పుడే వెయిట్ చేస్తున్నారు. మేము ఒక్కటే ఫ్యామిలీ వెళ్ళడానికి అలో లేదు అన్నారు. ఫస్ట్ అయితే చాలా భయం వేసింది. అక్కడ సైడ్కి గ్రిప్ ఉంది పట్టుకోవడానికి, అది కూడా పెట్టుకోకూడదు. హ్యాండ్ ఓన్లీ మధ్యలో మాత్రం నడుచుకుంటూ వెళ్ళారు. ఆదికిరికి సపోర్ట్ ఉంది కదా, అది కూడా పెట్టుకోకూడదని చెప్పారు. చాలా అంటే చాలా భయం వేసింది. అది ఫ్లోటింగ్ అయినప్పుడల్లా బ్రిడ్జ్ కూడా ఫ్లోటింగ్ అవుతుంది. అసలు నిల్చుకోవడానికి కూడా అవ్వదు, పడిపోతామేమో అంత భయం వేసింది నాకు. అసలు అయితే మా పిల్లలు అయితే చాలా వాళ్ళకి అసలు భయమే లేదు, ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నాకు అసలు భయం వేసింది చాలా అంటే చాలా. అసలు సపోర్టు లేదు. ఫ్లోటింగ్ చూడండి, వాటర్ ఎలా ఫ్లోట్ అవుతుంది. ఆ బ్రిడ్జ్ కూడా చూడండి ఎంత షేక్ అవుతుంది. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చాలా చాలా బాగుంది. మీరు కూడా కేరళ వచ్చినప్పుడు చెరాయి బీచ్కి విజిట్ ఇవ్వండి. అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. నాకు వావ్ అనిపించింది. రియలీ ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది. ఒక సైడ్ భయము ఉంది, ఒక సైడు ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎప్పుడు టీవీలోనే అక్కడ ఇక్కడ సాంగ్స్లో ఏదైనా ఎక్కడైనా వీడియోలో చూసాను కానీ డైరెక్ట్ చూడలేదు. ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేసాను. చూడండి బ్రిడ్జ్ వాటర్ ఫ్లోట్ అయినట్టల్లా బ్రిడ్జ్ కూడా ఎలా షేక్ అవుతుంది. అసలు సపోర్ట్ సైడ్ ఉంది కదా, అక్కడ సపోర్ట్ లేదు. ఓన్లీ మిడల్ రోడ్లోనే వెళ్ళాలి అని చెప్పారు. సెక్యూరిటీ వాళ్ళు అస్సలు వదలట్లేదు మమ్మల్ని, ఇండివిజువల్గా వెళ్ళడానికి అస్సలు వదలట్లేదు. హ్యాండ్ ఆపుతున్నారు, లేదు మేము ఫస్ట్ వెళ్తాం తర్వాత మీరు అని. అలా వెనక ఇక్కడ ముందర ఒక అన్న ఉన్నారు, వెనక అయితే ఒక 2-3 ఉన్నారు. లాస్ట్కి కనిపిస్తున్నారు వాళ్ళందరూ. ఇక్కడ చూడండి సముద్రం మధ్యలో కొంచెం వాటర్ ఫ్లోటింగ్ బోట్లో వెళ్ళాలి. అది వేరే లెవెల్, ఫుల్ ఎంజాయ్. అది ఎక్స్పీరియన్స్ చెప్పలేమండి, అంత బాగుంటుంది. మీరు నిజంగా కేరళ వచ్చినప్పుడు బీచ్కి చెరాయి బీచ్, ఆ బీచ్ పేరు చెరాయి బీచ్. అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని వెళ్ళండి, చాలా బాగుంటుంది. కానీ అంత పే చేసాం కానీ ఓన్లీ 10 మినిట్స్ అంతే. అక్కడ మాది లక్కీ అనుకోవాలి. మేము వెళ్ళేటప్పుడు ఎవరు ఫ్లోటింగ్ బ్రిడ్జ్లో లేకుండా మేము వెళ్ళి ఒక 5 మినిట్స్కి అందరూ విజిటర్స్ టూరిస్ట్ వాళ్ళందరూ వచ్చారు. లాస్ట్కి ఎడ్జ్కి వచ్చేసాం, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎడ్జ్. చాలా భయం వేసింది. వాటర్ చూడండి మధ్యలో వరకు వేశారు కదా, కొంచెం వాటర్ చూడండి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైన వస్తున్నవి. అసలు నిలుచుకోవడానికి కూడా అవ్వదు, సపోర్టింగ్ అవ్వట్లేదు. ఫస్ట్ టైం కదా, అంతే ఎలా చాలా భయం వేసింది. ఇప్పుడు విజిట్ ఇచ్చాం, ఒకసారి చూసాం కదా, అంత నెక్స్ట్ టైం అంత ఉండదు. మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే చూడండి 2 వీలు 2-3 వచ్చిన ఈ అన్న ఆ అన్న మళ్ళీ ఇంకో ఉన్నారు అక్కడ. అలాగే చూడండి మేము వెళ్ళి కొంతసేపుకి అలాగే కొంతమంది టూరిస్టరు వచ్చారు. వాళ్ళు కూడా చాలా భయం వేసింది. చూడండి ఫేస్లో కనిపిస్తుంది. మా పిల్లలకి అంత లేదు, వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చూస్తున్నారు, అలాగే ఫీల్ అవుతున్నారు. అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్, ఇది అలా ఫ్లోట్ చాలా చాలా బాగుంది అండి. మీరు కూడా వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము, లాస్ట్కి వేస్తాను చూడండి. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా నెక్స్ట్ అలాగే కంటిన్యూస్ వీడియోస్ చూడండి. ఇంకా కొంచెం మేము వెళ్ళిన రోజు ఏం స్పెషల్ అని, ఎందుకు వెళ్ళాం బీచ్కి అని అది కూడా చెప్తాను. చూడండి మేము వెళ్ళి ఒక
2 మినిట్స్ 3 మినిట్స్ అయింది, అప్పుడే టూరిస్ట్ ప్లే వాళ్ళందరూ వచ్చేసారు ప్లేస్ చూడడానికి. చాలామంది వచ్చారు. ఓన్లీ 10 మినిట్స్ అంతే, అంత అక్కడ ఎక్కువసేపు ఉండదట్లేదు. చాలా భయం వేసింది నాకైతే ఫస్ట్ టైము. తర్వాత ఓకే, ఒక 2-3 మినిట్స్ టైం పట్టింది అక్కడ. ఆ తర్వాత చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చాలా మా ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చారు, తెలుగు వాళ్ళు కూడా చాలామంది వచ్చారు అక్కడ. కానీ వాళ్ళు వీడియోలో రికార్డ్ అవ్వలేదు, చాలామంది వచ్చారు. ఆ వీడియో నెక్స్ట్ టైం చూస్తాను ఎడిట్ అయినప్పుడు. అలాగే ఇక్కడ అలాగే 10 మినిట్స్ అయినట్టుగా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కొంతసేపు ఉంటామంటే కూడా వదలలేదు. లేదు, టైం అయిపోయింది, ఓన్లీ 10 మినిట్స్ అంతే అని చెప్పారు. సరే వచ్చేటప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఎక్కువ వీడియో తీయలేకపోయాను ఎలా అని. ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు బాగా ఫుల్ కవర్ అయింది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఫ్లోట్ అయ్యేది, బ్రిడ్జ్ షేక్ అయ్యేది, అన్నీ కనిపించాయి. ఫుల్ ఎంజాయ్ చేసాం. మా పెద్దోడితే కొంచెం భయపడుతూనే ఉన్నాడు. ఓకే, ఫస్ట్ టైం కదా, అందరికీ అలాగే అవుతుంది, పిల్లలకి అనిపిస్తుంది. నాకే ఎంత భయం వేసాయి, ఇంకా పిల్లలు ఇంకా ఎలా అండి, వాళ్ళకు చాలా భయం వేస్తుంటుంది కదా. అలాగే చూడండి, ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళందరూ ఆ సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని ఒక్కటే రిటర్న్ వెళ్ళడానికి కూడా వదలట్లేదు. లేదు, మేము తీసుకొని వచ్చాను కాబట్టి మేము రిటర్న్ వస్తాం మీ జతలోనే అని చెప్పారు. సో అలా అయ్యి చాలా భయం వేసి నాకైతే మధ్యలో ఎక్కువ బ్రిడ్జ్ ఫ్లోట్ అయింది. మా హస్బెండ్ని చూడండి ఎంత పెద్ద అలలు కొట్టుకొని వస్తున్నాయి. చాలా భయం వేసింది నిజంగా. ఫస్ట్ టైం నాకు అలాగే అనిపిస్తుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అంత భయం ఉండదు. లాస్ట్కి ఫైనలీ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విజిట్ చేసి చూసాము. అలాగే మేము బీచ్కి ఎందుకు వెళ్ళామంటే ఈరోజు అలాగే మా హస్బెండ్ కొలీగ్స్ వాళ్ళు కూడా బీచ్కి వచ్చారు. ఎందుకంటే చాలామంది వచ్చారు. ఎందుకంటే మేము వెళ్ళిన మండే రోజు హోలీ ఉందన్నమాట. మేము వెళ్ళింది మండే, ఆ రోజు హోలీ ఉంది. హోలీ సెలబ్రేషన్ చేద్దామని అంత ప్లానింగ్ చేసుకున్నారు. నాకు తెలియదు, అక్కడ వెళ్ళాక తెలిసింది వాళ్ళ కొలీగ్స్ అందరూ హోలీ సెలబ్రేషన్కి ప్లాన్ చేశారని. సరే అని రిటర్న్ అన్ని జాకెట్ అన్ని రిటర్న్ ఇచ్చేసి వెళ్తున్నాము. అక్కడ హార్స్ రైడింగు, ఉయ్యాల, స్వింగు అంతా చాలా ఉండేది. కానీ మేము అక్కడ మా హస్బెండ్ కొలీగ్స్ అంతా ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తున్నారు. బీచ్ ఎంట్రన్స్లో చెప్పాను కదా, అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో అలా అయ్యి వెళ్ళాలని రిటర్న్ వెళ్తున్నాము. ఇంకా అలాగే చూస్తుండే వీడియో చాలా బాగుంది, చాలా బాగుంది. మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి అక్కడ సన్సెట్ టైంలో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు బీచ్కి వచ్చినప్పుడు ఈవినింగ్ టైం వెళ్ళండి, చాలా బాగుంటుంది సన్సెట్ చూడడానికి కూడా. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము. అక్కడ మా హస్బెండ్ కొలీగ్స్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మాకిన ఫస్టే వచ్చేసారు. కానీ మా హస్బెండ్ చెప్పారు ఫస్ట్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూసుకొని వెళ్దామని అన్నారు. కాబట్టి వాళ్ళందరూ అప్పుడే వెళ్ళి బీచ్లో అంతా ఫుల్ ఎంజాయ్ చేశాను. స్విమ్మింగ్ అంతా నార్త్ ఇండియన్స్ వాళ్ళందరూ, హర్యానా, బీహార్, యూపీ, ఉత్తరప్రదేశ్ సైడు. ఇది మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అందరూ అంతా ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ఉన్నారన్నమాట ఈ సెంట్రల్ గవర్నమెంట్లో. వీళ్ళందరూ చూడండి మా హస్బెండ్ చేతులు పని చేసేవాళ్ళు, వాళ్ళ వైఫ్స్, వాళ్ళ పిల్లలు. అప్పుడే హోలీ కూడా అప్పుడే హోలీ అంతా రంగు అంతే అప్పుడే వాళ్ళు మాకిన ముందరే వెళ్ళారు కాబట్టి అంతా ఎంజాయ్ చేసేసారు. మేము కొంచెం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళాం కాబట్టి కొంచెం లేట్ అయింది. అలాగే ఇక్కడ చూడండి అప్పుడే వీళ్ళందరూ మేము వెళ్ళినప్పుడు స్టార్ట్ చేస్తారు. మళ్ళీ హోలీ ఆడుతుంటే మేము కూడా వెళ్ళి జాయిన్ అయ్యాము. చాలా బాగుంది. ఫ్యామిలీ జೊತೆ వెళ్ళి చూడడానికి కూడా ఇది ఒకలాగా ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒక టైం కూడా వచ్చి 3 years అయింది మేము కేరళకి. హోలీ సెలబ్రేషన్ చేసలేదు. మేము వచ్చినప్పుడు సెకండ్ లాక్డౌన్ ఉంది, అప్పుడు హోలీ సెలబ్రేషన్ చేసాక అవ్వలేదు. అలాగే మేము ఉండేది ఇక్కడ క్వార్టర్స్ లేదు, ఇండివిజువల్ హౌసెస్ ఉన్నవి, ఎక్కడో ఉంటారు కాబట్టి అంత ప్లానింగ్ ఎవరు చేయలేదు. ఈసారి అంత ప్లానింగ్ చేసుకొని అంత ఫుల్ ఎంజాయ్ చేసాం. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి చాలా బాగుంది ఈసారి హోలీ సెలబ్రేషన్ అయితే. మా చిన్నోడు పెద్దడితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఒక 1 week నుంచి ఇంట్లోనే ఉన్నారు, ఎక్కడ తీసుకువెళ్ళలేదు. మా హస్బెండ్ డ్యూటీ కూడా సెట్ అవ్వలేదు. నేను తీసుకువెళ్ళాలంటే బయటికి ఎక్కడ తీసుకువెళ్ళి అంతా ఇక్కడ మేము ఉండే చోట విజిటెడ్ ప్లేసెస్ ఏం లేదు, కొంచెం చాలా దూరం ఉన్నవి. అలాగే ఇంట్లోనే టీవీ గేమ్స్ అవి ఇవి ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు హోలీ కాబట్టి అందరూ బీచ్లో సెలబ్రేషన్ చేయాలని అందరూ ప్లానింగ్ చేసుకొని వచ్చాం. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళందరూ అక్కడ వాటర్లో వెళ్ళి అప్పుడే స్విమ్మింగ్ అంతా చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు.
కొంతమంది ఇక్కడ బయట ఉన్నారు. హోలీ చూడండి, హోలీ సెలబ్రేషన్ అంతా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా హోలీ సెలబ్రేషన్ చేసేది, అది కూడా నార్త్ ఇండియన్స్ అయితే ఇంకా బాగా సెలబ్రేషన్ చేస్తారు కదా. నాకు అది నచ్చింది. ఇక్కడంతా చూడండి, మా పిల్లలంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అంతే ఫుల్ హోలీ అంతా ఫేస్కి అంతా రాసేసారు ఫుల్. ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను. ఇది కూడా ఒకలాగా ఎక్స్పీరియన్స్. క్వార్టర్స్లో ఉంటే అందరూ జొత్తులు హోలీ సెలబ్రేషన్ చేస్తాం. క్వార్టర్స్ లేదు కాబట్టి ఇండివిజువల్ ఎప్పుడో ఒకసారి ప్లాన్ చేసి ఇలా వెళ్ళాము. అప్పుడే మేము కొంతసేపు వాటర్లో ఆడుకొని స్విమ్మింగ్ చేసి వచ్చేసాను బయటికి. మా హస్బెండ్ అక్కడ ఉన్నారు, మా పిల్లలు ఇక్కడ ఎంట్రన్స్ ఎడ్జ్లో ఆడుకుంటున్నారు. నాకు ఇక్కడ ఒక టెన్షన్ అయిపోయింది. మేమిద్దరూ అక్కడ స్విమ్మింగ్ చేస్తుంటే మా పిల్లల్ని వాటర్ దగ్గర వదిలేసి వెళ్ళడానికి అవ్వదు కదా. అలా అయ్యి అందుకే మా హస్బెండ్ చెప్పి నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయి, నేను పిల్లల్ని చూసాను కొంతసేపు అని అక్కడ కూర్చున్నాను. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటున్నాను వీడియో వాళ్ళు తీసారు, వాళ్ళ మొబైల్ నాకు సెండ్ చేశారు కొన్ని వీడియోస్. అవి ఇవి చాలా బాగుంది. చూడండి, ఈవినింగ్ టైం సన్సెట్ అంతా చాలా చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు ఫ్యామిలీ కూడా వాళ్ళు భయ్య అదే మా హస్బెండ్ కొలీగ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు ఈ అన్న మా హస్బెండ్ బ్యాచ్, సేమ్ బ్యాచ్ వాళ్ళు. వీళ్ళంతా కొలీగ్స్ వీళ్ళందరూ. చాలా చాలా మా పెద్దోడు అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ స్కూల్ మేట్స్ కూడా ఉన్నారు దీంట్లో. వాళ్ళు కూడా మీట్ అయ్యారు, వాళ్ళ స్కూల్ మేట్ క్లాస్ అబ్బాయిలతో ఫుల్ ఎంజాయ్ చేశారు. అలాగే వీళ్ళు బ్లూటూత్ కూడా తెచ్చారు, మ్యూజిక్ ఫుల్ వాటర్లో వాళ్ళైతే హిందీ సాంగ్ వేసుకొని ఫుల్ వీడియో డ్యాన్స్ అయితే ఫుల్ డ్యాన్స్ చేసేసారు. వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేశారండి. వీళ్ళు కొలీగ్స్ అయితే ఫుల్ ఎంజాయ్. నేను కొన్ని వీడియోసే తీసాను. అలాగే ఇది చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు వీళ్ళు.